నమస్తే. నిన్న కల్వకుంట్ల కవిత చాలా కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. ఒకటేమో హరీష్ రావు పైన అయితే, మరొకటేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన. ఇద్దరిట్లలో ఒకరినేమో గుంట నక్కగా, మరొకరిని గుంపు మేస్త్రిగా రేవంత్ రెడ్డిని, గుంట నక్కగా హరీష్ రావును పోల్చుతూ ఆమె మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. సికింద్రాబాద్ విషయంలో మరి పెద్ద డ్రామా జరుగుతుంది, దీని విషయంలో కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదం అంటూ ఒక పక్కన ఇన్ని రోజుల నుండి ఆ పార్టీలో ఉన్నటువంటి కవిత బీఆర్ఎస్ పార్టీ నేతలను ఎక్కుపెట్టుకుంటూనే మరో పక్కన రేవంత్ రెడ్డిని సైతం కూడా విమర్శించడం జరిగింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఫోన్ ట్యాపింగ్ మన అందరికీ తెలుసు, అది ఎవరు అవునన్నా కాదన్నా ఫోన్ ట్యాపింగ్ అయింది అనేది వాస్తవం. ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, ఎవరు చెప్తే చేసింది అనేది రెండో అంశం. కానీ ఫోన్ ట్యాపింగ్ 100% అయిపోయింది. దాంట్లో పలువురికి నోటీసులు ఇచ్చిండ్రు. దాంట్లో కీలకమైనటువంటి ఎస్ఐబిలో పనిచేసేటువంటి వ్యక్తుల్లో కొంతమందిని విచారిస్తే పెద్ద ఆయన ఉన్నాడని ఒకరు, దాని వెనకాల ఇంకో మంత్రి ఉన్నాడని ఒకరు, దీని వెనకాల కొంతమంది యొక్క హస్తం ఉంది అని చెప్పేసి ఒప్పుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దీనిలో ఎవరికి కూడా మినహాయింపు లేదు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇది ఒక పెద్ద డ్రామా నడుస్తుంది. ఏదైనా ఒక అంశం తెర మీదకి వస్తే దీనిపైన డిస్కషన్ జరుగుతూ ఉంటే దీనిని పక్కదారి పట్టించేందుకు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ అన్నటువంటి అంశాన్ని మళ్ళీ ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రజల యొక్క ఆలోచనని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది కవిత చెప్పినటువంటి విషయం. దీంట్లో ఈ విచారణలో న్యాయం జరుగుతుందన్నటువంటి నమ్మకం తనకు లేదు అన్నటువంటి అభిప్రాయాన్ని చెప్తూనే మీకు ఒక్కరికే కాదు ఎవరికి కూడా నమ్మకం లేదు. దీనిపైన సిట్ విచారణ సీరియల్ ఎపిసోడ్లో జరుగుతుంది. అసలైనటువంటి ఎస్ఐపి చీఫ్గా పనిచేస్తున్నటువంటి ప్రభాకర్ రావు నోరు విప్పట్లేదు. ఒక పక్కన కోర్టు సైతం కూడా ఇంకెన్ని రోజులు విచారిస్తారు అని చెప్పేసి కోర్టు కూడా సిట్ని ప్రశ్నిస్తుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. మరి దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు, దీంట్లో ఎవరు ఉన్నారు అనేది మరి వాళ్ళు బహిర్గతం చేసేటువంటి అవకాశం అయితే 100% కనబడట్లేదు. కేవలం బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ల పైన ఎవరు కూడా మాట్లాడకుండా ఉండేందుకు మాత్రమే ఈ టాపిక్ను తీసుకొని వచ్చి ప్రజలను తప్పుదోవ, ముఖ్యంగా బీసీ ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని తప్పించుకునేందుకు మాత్రమే గుంటనక్క గుంపు మేస్త్రి ప్రయత్నం చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి హరీష్ రావును ఆమె విమర్శలు చేయడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. వీళ్ళ భర్త పైన కూడా, కవిత భర్త అయినటువంటి అనిల్ యొక్క ఫోన్ను కూడా ట్యాప్ చేసిండ్రు. ఇక అనిల్ ఫోన్ ట్యాప్ ఆ కుటుంబ సభ్యులే, అంటే ఆ రోజు ప్రభుత్వంలో ఉంది కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కుటుంబ సభ్యురాలైనటువంటి కవిత భర్తను కూడా ట్యాప్ చేసినట్టే వాళ్ళ కుటుంబ సభ్యులే ట్యాప్ చేసినట్టే కదా. మరి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం అధికారులకు ఏమొచ్చింది? ఎవరు చెప్తే చేసిండ్రు అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు సరే వేరే వాళ్ళు జడ్జిల ఫోన్లు, రియల్ ఎస్టేట్ ఫోన్ వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసిండ్రు, ప్రతిపక్ష ఫోన్లు ట్యాప్ చేసిందంటే రాజకీయ ప్రయోజనం కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం చేసిందని మనం అనుకోవచ్చు. మరి కవిత యొక్క భర్త ఫోన్ కూడా ట్యాప్ చేసిందంటే అర్థం ఏంటిది? అంటే ఇంకా ఆమె పక్క చూపులు మీన్స్ పక్క పార్టీ వైపులో ఏమైనా చూస్తుందని చెప్పేసి ఏమైనా అనుమానం వచ్చిందా? లేకపోతే ఉంటే వాళ్ళ యొక్క వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి విషయంలో ఏమైనా తెలుసుకునేందుకు ఏమైనా ఫోన్ ట్యాప్ చేసిందా? సరే ఎవరేమైనప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి పాల్పడినటువంటి వ్యక్తులని ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. కానీ శిక్ష పడేటువంటి వ్యవహారం ఏమైనా కనపడుతుందా అంటే ఏది లేదు అనేది ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. సికింద్రాబాద్ జిల్లా కోసం కేటీఆర్ చేస్తున్నటువంటి ఉద్యమం చాలా విచిత్రంగా కనబడుతుందని. ఇక కవిత విషయం మనకు తెలుసు. ఆమెను ఎప్పుడైతే పార్టీ నుంచి సస్పెండ్ చేసిందో అంతకంటే ముందు నుంచే కవిత విమర్శలు చాలా చేస్తూ ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావు అండ్ కేటీఆర్ని, ఈ ఇద్దరిని విమర్శించుకుంటూ కేసీఆర్ని ఎక్కడ కూడా ఒక మాట అనలేదు. కేసీఆర్ దేవుడు అంటా ఉన్నది, కేసీఆర్ని పొగిడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది కదా తప్పించి కేసీఆర్ను ఎక్కడ కూడా ఒక మాట అనలేదు. ఇప్పటివరకు అయితే ఇద్దరు నేతలను టార్గెట్ చేస్తున్నది, కేటీఆర్ అండ్ హరీష్ రావుని. వాళ్ళిద్దరు బాహుబామార్దులు, ఈమెకు కూడా బావ అవుతాడు హరీష్ రావు. సో ఒక పక్కన అన్నని, దాని తర్వాత వాళ్ళ భావని, ఇద్దరిని మాత్రమే విమర్శలు చేస్తూ ఉన్నది. ముఖ్యంగా హరీష్ రావుని అయితే మాత్రం తిట్టకుండా ఆమె పరోక్షంగా విమర్శలు అయితే చేస్తూ ఉన్నది. ఇగో ఈ విచారణతో న్యాయం జరుగుతుందన్నటువంటి నమ్మకం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% కల్పించకుండా దృష్టి మళ్లించేందుకు కుట్ర. ఈ ఎన్నికల్లో మేము పోటీ చేయం, మీరు పోటీ చేసిన ఏతర ఓట్లని రెండో అంశం. కానీ
ఈ ఎన్నికలు అయితే కవిత పోటీ చేయదట. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళల్లో ఎవరైనా సంప్రదిస్తే మద్దతిస్తాం, సికింద్రాబాద్ జిల్లా కోసం కేటీఆర్ ఉద్యమిస్తారనడం విచిత్రం అని చెప్పేసి ఆమె మాట్లాడి, ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి వర్గాల నుంచి ఎవరైనా మహిళలు కనుక పోటీ చేసినట్టయితే మేము మా పార్టీ మా జాగృతి నుంచి మేము మద్దతు ఇస్తామని చెప్పేసి ఆమె ఒపీనియన్. అంటే ముఖ్యంగా ఆమె ఈ బీసీ ఎస్సీ ఎస్టీలని మైనార్టీలని ఆమె కొత్త పార్టీ పెట్టబోతా ఉంది కదా, కాబట్టి ఆ వర్గాలని ఈమె వైపున లాక్కోవడానికి ఒక ప్రకటన లాగానే అది కనబడతా ఉన్నది. మరి ఇన్ని రోజులు కూడా ఆమె బీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్లో ఉన్నటువంటి మహిళలకి ఏ విధమైనటువంటి పోస్టులు ఇచ్చింది, ఏ విధంగా వాళ్ళ కోసం కొట్టాడింది సంబంధించినటువంటి పార్టీలో అనేది మనం అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ విచారణ అంతా ఒక పెద్ద డ్రామా అని, గుంపు మేస్త్రి గుంటనక్క కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించిండ్రు. ఈ విచారణ వల్ల తనలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. నీలాంటి వాళ్ళే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మీ సంబంధించినటువంటి మీ భర్త ఫోన్ ట్యాప్ చేసిండ్రు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరే ఆయన అధికారం లేదు కాబట్టి విచారించమన్నా కానీ అధికారులు ఎవరికి ముందర రాలేదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫోన్ కూడా ట్యాప్ అయిందంటే ఇప్పటి వరకు ఏం చర్యలు లేవు, 2 సంవత్సరాల కాచి ప్రభుత్వం మారినా కానీ అంటే మరి ఇక ఈ కేసు ఎట్లా ముంగడ పడుతుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేసిండు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా చర్యలు తీసుకోవట్లేదు అంటే దానికి మంగళం పాడేటువంటి వ్యవహారం కనపడతా ఉంది తప్పించి ఇంకా దాంట్లో అంతకంటే ఇంకా మిక్కిలు ఏమి లేదు, ఏమీ ఉండదు కూడా. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఉండదు, ఎవరిపైన కూడా చర్యలు ఉండవు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొత్త మలుపు తిరుగుతుంది. ఇప్పటివరకు వెల్లడైన అంశాలు బాధితుల వాంగ్మూలాలు, అరెస్ట్ అయిన పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా ముందుకెళ్తున్న అధికారులు ఇక కీలక వ్యక్తుల ద్వారా రాజకీయం కూపిలాగడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిను. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావును మంగళవారం విచారించింది సిట్ అధికారులు. ఆయన అనుచరుల ఫోన్ కూడా ట్యాప్ అయిన వివరాలను కూడా చూపించి కీలక అంశాలను రాబట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎన్నికల్లో 42% రిజర్వేషన్పై బీసీలు ప్రశ్నించకుండా ఉండేందుకు ఫోన్ ట్యాపింగ్ డ్రామా చేస్తున్నారని, గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరు కలిసే ఉన్నారన్నారు. ప్రజల దృష్టి మళ్లించడమే వీరి వ్యూహమని మండిపడ్డారు. జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా అవతరించలేదని, ఈ కారణంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ పరంగా పోటీ చేయడం లేదని చెప్పిండ్రు. అయితే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువత మహిళలు ఎవరైనా తమను సంప్రదిస్తే వారికి మద్దతు ఇస్తామన్నారు. తనతో పాటు జాగృతి నాయకులు వారి కోసం ఎన్నికల ప్రచారం చేస్తారని వెల్లడించారు. సికింద్రాబాద్ జిల్లా కావాలని అడిగిన వారిని అధికారంలో ఉన్న 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అణచివేసిందని, ఇప్పుడు మాత్రం సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమిస్తామని కేటీఆర్ చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. జిల్లాల పునర్విభజన ఎప్పుడు జరిగినా సరే సికింద్రాబాద్ను జిల్లా చేయాల్సిందేనని, అదేవిధంగా ఒక జిల్లాకు పీవీ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ కులాల పేర్లు ఉపకులాలకు అన్యాయం జరగకుండా జాగృతి తరఫున సమాచారం సేకరించి నివేదిక సిద్ధం చేస్తామని అన్నారు. ఈ పని చేయాల్సినప్పటికీ గుంపు మేస్త్రి చేస్తారన్న నమ్మకం లేదని పేర్కొన్నారు. కొత్త పార్టీ ఏర్పాటుకు కసరత్తు వేగంగా జరుగుతుందని, జాగృతి ఏదో రోజు ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నటువంటి ఒక ఆశాభావాన్ని కల్వకుంట్ల కవిత వ్యక్తపరచుకుంటూనే ఇక ఇప్పుడు మొన్నటి వరకేమో కవిత కాంగ్రెస్లోకి పోయేటట్టుగా ఉన్నది కాబట్టి కొంత పొగుడుతుంది కాంగ్రెస్ పార్టీని అనుకున్నాం. కానీ ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం కూడా గుంపు మేస్త్రి అని అనడంతో పాటు కొన్ని విమర్శలు చేస్తుంది కాబట్టి ఆమె ఖచ్చితంగా పార్టీ పెడుతుంది. దానికోసం సంప్రదింపులు అవుతా ఉన్నాయి. పీకేని సైతం కూడా కలవడం జరిగింది. ఈ కొత్త పార్టీకి సంబంధించినటువంటి వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయన్నటువంటి దానిపైన మొత్తానికి ఆమె పార్టీ బలం పడాలన్నా, ఆమె పార్టీ జనంలోకి వెళ్ళాలంటే ముఖ్యంగా ఆమె ఇన్ని రోజులు ఉన్నటువంటి పార్టీని ఖచ్చితంగా విమర్శల పాలు చేసినట్టయితుంటేనే, విమర్శించినట్టయితుంటేనే, నన్ను ఆడ కూతురుగాని చూడకుండా కూడా పార్టీ నుంచి గెంటేసిలని కన్నీళ్లు కారుస్తే మాత్రమే కొంత సెంటిమెంట్గా రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం ఆమె చేస్తూ ఉన్నది. అందుకోసం అని చెప్పేసి కేటీఆర్ హరీష్ రావుని విమర్శిస్తుంది. మరి జనాలు కూడా అంటూ ఉంటారు కదా, మరి ఇన్ని రోజులు అదే పార్టీలో నువ్వు ఆ రోజు ఎందుకు విమర్శించలేదన్నటువంటి అభిప్రాయం కూడా ప్రజల నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తూ ఉంటాయి. మరి దానికి కూడా కవిత సమాధానం చెప్పాలి. ఒక పక్కన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది ఆమె. సరే ఏదేమైనప్పటికీ కూడా కవిత అయితే పార్టీ పెట్టేటువంటి వ్యవహారమే కనపడతా ఉంది. అందుకోసం అని చెప్పేసి ఒక పక్కన అన్నని, మరో పక్కన బావ అయినటువంటి హరీష్ రావుని, అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయినటువంటి రేవంత్ రెడ్డిని విమర్శించుకుంటూనే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనలాంటి బాధితులకు ఎవరికి కూడా న్యాయం జరిగేటువంటి అవకాశమే లేదు. ఈరోజు హరీష్ రావు కానీ అలాగే రేవంత్ రెడ్డి కానీ ఇద్దరు కూడా కలిసే ఉన్నారన్నటువంటి అభిప్రాయాన్ని కవిత అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇద్దరిని ఒకరినేమో గుంటనక్కగా, ఇంకొకరినేమో గుంపు మేస్త్రిగా పోల్చుతూ నిన్న ఆమె విమర్శనాస్త్రాలు అయితే సంధించడం జరిగింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.